ఈరోజు ప్రతి రెవెన్యూ ఉద్యోగి యొక్క మనసును తట్టి కకావికలమైనటువంటి చెట్టుకొకరు పుట్టకొకరైనటువంటి గ్రామస్థాయి రెవెన్యూ ఉద్యోగులే కాక అట్లాగే తహసీల్దార్లు, ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్ల యొక్క పవర్స్ని తీసేసి ఈరోజు కలెక్షనే లేనప్పుడు కలెక్టర్లు కూడా ఒక అభద్రతలకు నెట్టేసినటువంటి సందర్భంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్న 50 మంది ఉద్యోగుల యొక్క అహం దెబ్బతీసి ఈ రాష్ట్రంలో ఉద్యోగులంటే ఒక చులకన భావనతో ఉండి ఉద్యోగులంటే వెంట్రుకతో సమానం అన్నటువంటి మహానేత, మూర్ఖపు నేత ఒక దుర్మార్గ పరిపాలనలో 10 సంవత్సరాలు మగ్గిపోయి ఉన్నటువంటి తరుణంలో అనేక రకాల కష్టాలని, నష్టాలని, ఒడిదొడుకులు అనుభవించిన రెవెన్యూ డిపార్ట్మెంటు మళ్ళీ ప్రజాపాలన వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం ఈరోజు మనందరూ కలగలిగినటువంటి ప్రభుత్వంలో ఈరోజు వాటన్నిటిని రూపుమాపి ఒక 14-15 నెలల్లోనే మరలా పూర్వవైభవం తీసుకొచ్చినటువంటి మహామహనీయుడు మన లచ్చన్న యొక్క టీం మొత్తం అద్భుతమైన టీం. వీర సైనికులు లచ్చన్న ఒక కనసాగ చేస్తే వారంతా కూడా ఆగవేగాల మీద కూడా నిద్రలో పడుకొని కూడా లేసొచ్చి ఈ వ్యవస్థని కాపాడడం కోసం ఈ ప్రజల యొక్క 400